Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక బేసిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటి అంటే సంతానలేమి సమస్యతోని బాధపడుతున్నప్పుడు డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఈ విషయం గురించి మనం తెలుసుకుందాము. సో నార్మల్గా ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము అనేది జనరల్గా మనం చూసుకుంటే సంతానలేమి సమస్య డెఫినిషన్ అనేది పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు భార్యాభర్త ట్రై చేసుకొని న్యాచురల్గా ఎటువంటి కాంట్రసెప్షన్ అనేది వాడకుండా ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year వాళ్ళకి పిల్లలు అనేది కలగడం లేదంటే అప్పుడు సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా గుర్తిస్తాము. సో ఈ 1 year తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కానీ కన్సల్ట్ అవ్వచ్చు. బట్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేస్తే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ అనేది మనకు కనపడుతుంది. అదేంటి అంటే ఏజ్. ఆడవాళ్ళ ఏజ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫీమేల్ ఏజ్ అనేది 30 నుంచి 35 మధ్యలో ఉంటుందో అప్పుడు వాళ్ళు ఈ 1 year వరకు వెయిట్ చేయొచ్చు. తర్వాత ఏజ్ ఎప్పుడైతే 35 to 40 అవుతుందో అప్పుడు వాళ్ళు ఒక 6 నెలల పాటు అనేది ట్రై చేసిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ ఏజ్ అనేది 40 కన్నా ఎక్కువ అయ్యింది అంటే మాత్రం ఒక 3 నెలల పాటే ట్రై చేసుకొని నెక్స్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇలా మనకి అది ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మ్యారేజెస్ అనేవి యూజువల్గా లేట్ అవుతున్నాయి. సో ఇలా లేట్ అయినప్పుడు అండ్ ఫ్యామిలీ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు టైం అనేది కావాలి, మాకు ఇంకా ఒక 3-4 years టైం గ్యాప్ అనేది కావాలి అనుకుంటున్నప్పుడు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. సో అప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అన్ని ఫ్యాక్టర్స్ అనేవి బాగున్నాయా లేదా అన్నట్టుగా చూసుకుంటే, ఒకవేళ అన్ని ఫ్యాక్టర్స్ అనేవి బాగున్నాయంటే మీరు అనుకున్నట్టుగా ఒక 3-4 years అనేది గ్యాప్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ టెస్ట్లు అనేవి అయిన తర్వాత ఏమన్నా సమస్యలు అనేవి కనబడుతున్నాయి అంటే మాత్రము అప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ మధ్యకాలం మనము ఏజ్ అనేది ఎక్కువ అయిన తర్వాతే మ్యారేజ్ అనేది చాలామంది చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాము. సో ఇలా ఎప్పుడైతే ఆడవాళ్ళ ఏజ్ అనేది 33-34 అనేది అయిపోయిందో అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఒకసారి డాక్టర్ దగ్గరగా కన్సల్ట్ అయ్యి కొన్ని టెస్టులు అనేవి చేయించాలి. ఇవేమి పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఏమీ ఉండవు. ఆడవారికి జస్ట్ ఒక బేసిక్ స్కాన్ అనేది చేసుకుంటే బేసికల్గా గర్భాశయము, తర్వాత అండాశయాల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి ఇది అనేది మనకి ఇంపార్టెంట్. ఎగ్ నెంబర్ అనేది యాడిక్వేట్గా ఉంది అంటే మనం కొంతకాలం అయినా కానీ ఆగొచ్చు. లేదు ఎగ్ నెంబర్ అనేది తక్కువ అయిపోయింది అంటే మాత్రము ఇమీడియట్గా ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది అక్కడ మనకి బయటపడుతుంది. తర్వాత మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బేసిక్ టెస్ట్ అనేది సెమెన్ అనాలిసిస్ టెస్ట్. ఇది మనం చేసినప్పుడు వాళ్ళకి కౌంట్ ఎంత ఉంది, మోటిలిటీ, మార్ఫాలజీ, ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి చూస్తాము. అవి ఎలా ఉన్నాయి అనేది చూసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయొచ్చా లేకపోతే ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది మనము గమనిస్తాము. అక్కడ కరెక్ట్గా డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏమైనా వెయిట్ చేయాలా లేకపోతే తొందరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలా అనేది మనకి అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ట్రై చేయాలనుకుంటున్నారు లేకపోతే గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఈ బేసిక్ టెస్ట్లు అనేవి చేస్తే దాని తర్వాత మీరు మీ ప్లాన్ తగ్గట్టుగా అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.